సంజీవ్ బలియన్ ప్రో కబడ్డీలో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి కోచ్. ప్రో కబడ్డీ సీజన్ 3లో పట్నా పైరేట్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి కోచ్. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కోచ్. ఆయన ఏ టీంకి వెళ్తే ఆ టీంకి కాన్ఫిడెన్స్ని, లక్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు సంజీవ్ బలియన్. ప్రో కబడ్డీ సీజన్ 3లో మొట్టమొదటిసారిగా పట్నా పైరేట్స్ హెడ్ కోచ్గా ఆయన వ్యవహరించారు. ఆ సీజన్లో పట్నా పైరేట్స్ ఫస్ట్ ఎవర్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. అండ్ అదే సీజన్లో రోహిత్ కుమార్, పర్దీప్ నర్వాల్ లాంటి సూపర్ స్టార్ ప్లేయర్స్ని పట్నా పైరేట్స్కి అందించారు సంజీవ్ బలియన్. ప్రో కబడ్డీకి రోహిత్ కుమార్ని పరిచయం చేసింది సంజీవ్ బలియన్ అని చెప్పాలి. అప్పటి పట్నా పైరేట్స్ స్క్వాడ్లో మన్ప్రీత్ సింగ్ ఒక్కడు తప్పితే మిగిలినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా యంగ్ ప్లేయర్స్, ఇంక్లూడింగ్ సందీప్ నర్వాల్, పర్దీప్ నర్వాల్, రోహిత్ కుమార్. ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎక్కువ టోర్నమెంట్స్ ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్లేయర్స్ ఏం కాదు. చాలా తక్కువ అనుభవం ఉన్నటువంటి ప్లేయర్స్. ఇలాంటి ప్లేయర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 3లో ట్రోఫీని అందించారు సంజీవ్ బలియన్. ఆయన ప్రో కబడ్డీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. ఎంతోమంది సూపర్ స్టార్ ప్లేయర్స్కి లైఫ్ ఇచ్చారు సంజీవ్ బలియన్. ముఖ్యంగా పర్దీప్ నర్వాల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రో కబడ్డీకి పరిచయం చేసింది సంజీవ్ బలియన్ అని చెప్పాలి. అర్జున్ లాంటి స్కిల్ఫుల్ రైడర్ని యూముంబాకి అందించారు సంజీవ్ బలియన్. అండ్ ఆ తర్వాత ఆయన జైపూర్కి వెళ్తూ అర్జున్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయారు. అప్పటి వరకు యూముంబాకి థర్డ్ రైడర్గా వ్యవహరించినటువంటి అర్జున్ దేశ్వాల్లో ఒక మెయిన్ రైడర్ దాగున్నాడని సంజీవ్ బలియనే గుర్తించారు. ప్రో కబడ్డీ సీజన్ 7లో యూముంబాకి థర్డ్ రైడర్గా వ్యవహరించినటువంటి అర్జున్ దేశ్వాల్ని తీసుకెళ్లి ప్రో కబడ్డీ సీజన్ 8లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి మెయిన్ రైడర్ని చేశారు సంజీవ్ బలియన్. అంతేకాదు అంకుష్ రాఠీ, సాహుల్ కుమార్ లాంటి స్టార్ రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్కి అందించారు సంజీవ్ బలియన్. ఒక కొత్త డిఫెన్సివ్ యూనిట్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు సంజీవ్ బలియన్. ఇలా టీమ్స్ని బిల్డ్ చేయడంలో ఒక ఎక్స్పర్టైజ్ కలిగినటువంటి కోచ్ సంజీవ్ బలియన్. బట్ అలాంటి ఒక కోచ్ని ఎలిమినేటర్స్లో జరిగినటువంటి చిన్న ఎర్రర్స్ కారణంగా రిలీజ్ చేసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్. ఇదంతా మంచి డిసిషన్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎప్పుడు ఓడిపోవడమే అలవాటుగా మారినటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్కి గెలుపు రుచి చూపించింది సంజీవ్ బలియన్ గారే. ప్రో కబడ్డీ సీజన్ 7 వరకు ఈ టీం ఓటమి బాటే పట్టింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రో కబడ్డీ సీజన్ 9లో ఈ టీంని ఛాంపియన్స్గా నిలపడంలో సంజీవ్ బలియన్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అండ్ చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 4లో తెలుగు టైటన్స్కి రైడింగ్ కోచ్గా వ్యవహరించారు సంజీవ్ బలియన్. ఆ సీజన్లో రాహుల్ చౌదరి టాప్ రైడర్గా ఉండడంలో కీలకమైనటువంటి పాత్ర సంజీవ్ బలియన్ గారిది ఉందని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 4లో రాహుల్ చౌదరి, నీలేష్ సాలుంకే నుంచి కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ని రాబట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు సంజీవ్ బలియన్. ఇలా తెలుగు టైటన్స్తో కూడా ఎనలేని ఒక అనుబంధాన్ని ఫామ్ చేసుకున్నారు సంజీవ్ బలియన్. ఎలిమినేటర్లో జరిగినటువంటి ఎర్రర్స్కి కోచ్ని మాత్రమే బాధ్యుని చేయడం నాకు నచ్చలేదు. చూద్దాం రాబోయే కాలంలో అర్జున్ దేశ్వాల్ని రీటైన్ చేస్తారా, రిలీజ్ చేస్తారా అని చెప్పేసి. బట్ ఒక్కటి మాత్రం నిజం, సంజీవ్ బలియన్ సార్ లాంటి కోచ్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ పట్టుకోలేదు. వీలైతే వాళ్ళు బీసీ రమేష్ గారిని పెట్టొచ్చు, నరేందర్ రెడ్డి గారిని పెట్టొచ్చు. బట్ సంజీవ్ బలియన్ సార్ని మాత్రం రీప్లేస్ చేయలేదు జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఒక గ్రేట్ కోచ్ని, ఒక గేమ్ చేంజింగ్ కోచ్ని మిస్ అయిందని చెప్పాలి జైపూర్ పింక్ ప్యాంథర్స్. మరోవైపు జైపూర్ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్ ప్లేయర్స్ పైన, కోచ్ పైన బాగా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే సంజీవ్ బలియన్ని వాళ్ళు రిలీజ్ చేశారని తెలుస్తోంది. ఎలిమినేటర్లో 20 పాయింట్ల వ్యత్యాసంతో యూపీ యోధాస్తో ఓడిపోయింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ ఈ ఓటమి వెనకాల మెయిన్ రీజన్ అర్జున్ దేశ్వాల్ యొక్క పర్ఫార్మెన్స్. ఏమాత్రం ప్రభావవంతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరచలేకపోయాడు అర్జున్ దేశ్వాల్. అండ్ సెకండరీ రైడర్స్ కావచ్చు, థర్డ్ రైడర్ కావచ్చు, సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. డిఫెన్స్ కూడా చేతులు ఎత్తేసింది. ముఖ్యంగా సునీల్ని రిప్లేస్ చేస్తూ సుర్జీత్ని తీసుకురావడం బెడిసి కొట్టిందని చెప్పాలి. ఈ సీజన్లో సునీల్ పర్ఫార్మెన్స్ ఆకాశాన్ని అంటుతుంటే సుర్జీత్ పర్ఫార్మెన్స్ మాత్రం నేల వైపే చూస్తుందని చెప్పాలి. సో చిన్న ఎర్రర్స్ కారణంగా టీమ్స్ డ్యామేజ్ అవుతాయంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అని చెప్పాలి. అండ్ ప్లేఆఫ్స్కి కూడా చాలా కష్టపడి క్వాలిఫై అయింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ముఖ్యంగా తెలుగు టైటన్స్ కనుక ఇంకొక 2 మ్యాచ్లు గెలిచిందంటే తెలుగు టైటన్స్ పక్కాగా క్వాలిఫై అయ్యేది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ క్వాలిఫై అవ్వడానికి ఎటువంటి అవకాశం ఉండేది కాదు. బట్ వాళ్ళకి లక్ కూడా సహకరించింది. చెప్పుకున్నాం కదా, సంజీవ్ బలియన్ ఏ టీంకి వెళితే ఆ టీంకి లక్ ఫేవర్ చేస్తుందని. ఇక్కడ కూడా అదే జరిగింది. సంజీవ్ బలియన్ ఉన్నటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్కి మరొకసారి లక్ కలిసి వచ్చింది, ప్లేఆఫ్స్కి వెళ్ళారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంజీవ్ బలియన్ గారి కోసం బెంగళూరు బుల్స్ కావచ్చు, గుజరాత్ జైంట్స్ కావచ్చు, అలాగే పట్నా పైరేట్స్ కావచ్చు, ఇలాంటి ఫ్రాంచైజెస్ ఎదురు చూస్తున్నాయని చెప్పాలి. ఒక మంచి టీంకి వెళ్ళాలని మనం కోరుకుందాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.